ఆంధ్రప్రదేశ్ లో అరసున్న పార్టీ ఏదంటే ఎవరైనా టకీమని బీజేపీ అని సమాధానం ఇస్తారు. గత ఎన్నికల్లో బీజేపీకి నోటా కాంగ్రెస్ కంటే కూడా తక్కువ ఓట్లు వచ్చాయి. కేవలం 0.5% ఓట్లతో బీజేపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏపీకి ద్రోహం చేసిన పార్టీగా బీజేపీని గుర్తించడం వల్లే దానికి అధమ స్థానం కల్పించారు. అయితే కేంద్రంలో అధికారం చెలాయిస్తుండడం, ప్రత్యర్థులపై సిబిఐ, ఈడీ, ఐటీ దాడులతో భయపెడుతుండడం, పార్టీలకు అతీతంగా నాయకులంతా ఆ పార్టీకి లొంగిపోయారు. ఏపీలో అరసున్న పార్టీతో వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు అంటకాగుతున్నాయనేది బహిరంగ రహస్యమే. అయితే ఎన్నికల్లో మాత్రం బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకోదు. టీడీపీ, జనసేన పార్టీలు ప్రస్తుతం బీజేపీతో సీట్ల పంపకాల్లో మునిగి తేలాయి. ఇందుకోసం బాబు ఇప్పటికే ఢిల్లీ వెళ్ళగా పవన్ కళ్యాణ్ నేడో రేపో వెళ్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. పొత్తులో భాగంగా బీజేపీకి 15 అసెంబ్లీ, 5 లోక్సభ స్థానాల్ని టీడీపీ కేటాయిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇంతకంటే తక్కువకు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోనని అంటున్నారు. ఎందుకంటే తమ దగ్గరికి టీడీపీ వచ్చిందే తప్ప తాము వెళ్లి ప్రాధేయపడలేదనే వాస్తవాన్ని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అరసున్న పార్టీకి అన్ని సీట్లు ఇస్తే 6 లేదా అంతకంటే 0.5% ఎక్కువ ఓట్ బ్యాంక్ కలిగిన తమకెన్ని సీట్లు ఇస్తారని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. జనసేనకు 25 అసెంబ్లీ, 3 లోక్సభ సీట్లు ఇస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతల ప్రశ్న ఆలోచింపచేస్తుంది. బీజేపీకి ఇచ్చే సీట్లతో పోల్చుకుంటే తమకు కనిష్టంగా 50 అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సి ఉంటుందని జనసేన నేతలు అంటున్నారు. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదని, అందుకే ఓట్ల బదిలీపై కాపు ఉద్యమ నాయకులు ఆందోళన చేస్తున్న విషయాన్ని జనసేన నేతలు గుర్తు చేస్తున్నారు.